కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీ పీఠంలో శ్రీ రాజశ్యామల గుప్తా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి ఆలయంలో గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణలు, శ్రీచక్రార్చన, భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూల మంత్ర హోమం, రాజశ్యామల గుప్తా యంత్రార్చన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం నిర్వాహకులు ఈశ్వర్నాథ్ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అమ్మవారి అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు వినయ్ మాట్లాడుతూ, పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రెండవ రోజు వాగ్బాదిని శ్యామల. వాగ్బాదిని శ్యామల అంటే ఏమిటి అంటే వాక్కుని తొందరగా పలికించేది. మనం పుట్టుక నుంచి అమ్మ అని ఎలా అయితే అంటామో ఆ వాక్కును పలికించే దేవత వాగ్బాదిని శ్యామల. ఆ వాగ్బాదిని శ్యామల అవతారం ఈరోజు మన హరిపీఠంలో అంగరంగ వైభవంగా మన ఈ నవదుర్గ రాజశ్యామల ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని లోనకు అవుతారని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే.